సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు, ఖురాన్ చదవటం, చెడుల నుంచి దూరంగా ఉండటం, మంచి వైపుకు మనం వెళ్ళటం, మంచిని ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ కూడా, మరియు తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బాధ్యత, భార్యాభర్తల మీద ఉన్నటువంటి బాధ్యత, పిల్లల మీద ఉన్నటువంటి బాధ్యత, సంపాదన మంచి పద్ధతిలో సంపాదించడం, మంచి పద్ధతిలో ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆరాధనలో భాగాలే అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి మంచి పద్ధతిలో కష్టపడి జీవించాలి అని, అక్రమమైన పద్ధతిలో వక్ర మార్గాలలో వెళ్ళకూడదు అని, దీనికి సంబంధించిన యొక్క కర్మల ఆధారంగా కూడా తీర్పు అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఆరాధనలో ఒక భాగం, ఇలాంటి అనేక రకాల ఆరాధనలలో ఒక ఆరాధన నమాజ్ అనేది కూడా ఒక ఆరాధన. ఎవరైతే ఈ యొక్క కల్మాని ఒప్పుకుంటారో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని, ఈ యొక్క నమాజులు కూడా స్థాపిస్తారు. తర్వాత రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. ఒక రంజాన్ నెల మొత్తమే కాకుండా మరి ఇంకా కొన్ని సున్నాత్ నఫిల్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. అవి కూడా పాటించుకుంటే ఇంకెక్కువ పుణ్యం లభిస్తుంది. దాని తర్వాత ఎవరికైతే దేవుడు సంపాదనని వృద్ధిని బాగా ఇచ్చాడో, ఎవరైతే ధనం కూడబెడుతూ ఉన్నారో, వారు ఖర్చులకు పోగా ఎవరైతే దాచుకుంటూ ఉన్నారో, దాంట్లో నుంచి వారు జకాత్ చెల్లించాలి. జకాత్ ఎవరికి చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అనేది ఖురాన్ మరియు హదీసులో చెప్పబడింది. జకాత్ అనేది ఖచ్చితంగా చెల్లించాలి. అది ఎవరు చెల్లించాలి, ఎవరు దానికి హక్కుదారులు అనేది ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇకపోతే దాని తర్వాత హజ్ కూడా ఈ యొక్క ఎవరికైతే సంపాదన దేవుడు ఇచ్చాడో, ఎవరైతే ఖర్చులకు పోగా దాచుకుంటూ ఉన్నారో వారిపైన కూడా ఈ యొక్క హజ్ అనేది ఖచ్చితంగా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే దేవుడు ప్రశ్నిస్తాడు, పట్టుకుంటాడు. వారు ఎవరికైతే సంపాదన ఇచ్చాడో వారు హజ్ కూడా చేయాలని, ఈ యొక్క చివరి రెండు కూడా ధనవంతుల పైన డబ్బు కూడా పెట్టి దాచుకునే సంపాదించే వారిపైన పెట్టడం జరిగింది. మరియు ఈ యొక్క 5 విషయాలు ఏంటంటే నమాజ్, కల్మా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, దాని తర్వాత నమాజ్, ఉపవాసాలు, దాని తర్వాత జకాతు, దాని తర్వాత ఈ యొక్క హజ్. ఒక జకాతే కాకుండా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, వీటి ద్వారా కూడా పుణ్యం సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇకపోతే రెండో విషయం, ప్రతి ముస్లిం పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అంటే వారి యొక్క విశ్వాసంలో ఏంటంటే వారు అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు అనేది, దాని తర్వాత అల్లా ప్రవక్తలను ఇచ్చాడు, అంటే మానవుల నుంచి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తలు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు, వారు కూడా మానవులే. కాకపోతే వారికి అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. వారి ద్వారా కొన్ని మహిమలు చూపించడం జరిగింది, వారి ద్వారా కొన్ని గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఇలా అల్లా యొక్క ప్రవక్తలు కూడా ఈ యొక్క లోకంలో ప్రవక్తలు